సంగారెడ్డి జిల్లా జాడిమల్కాపూర్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటల జాతరను నిర్వహించారు. పాత తరంలో పండించిన పంటలు విత్తనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎడ్ల బండ్లలో పాత తరం విత్తనాలతో గ్రామాలు తిరుగుతూ వాటి ప్రాముఖ్యతను, ఎలా సాగు చేయాలనే వివరాలు ప్రజలకు చెప్తామని నిర్వాహకులు తెలిపారు. చంద్రమ్మ ముందు DDSకి వచ్చినప్పుడు ఎంత భూమి ఉండే చంద్రమ్మ నీ చేతిలో అంటే 1 ఎకరం ఉంది అని చెప్పింది. ఈ రోజు ఎన్ని ఎకరాలు నీ చేతిలో ఉన్నాయంటే 20 ఎకరాలు ఆమె సంపాదించుకుంది. ఆమె చేతిలో పెట్టుకొని పెత్తనం చేస్తలేదు. ఆమె కొడుకులకు, కోడళ్లకు, బిడ్డలకు అందరికీ సమానంగా పంచింది. తను కూడా తన చేతిలో పెట్టుకొని ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తుంది. సో ఈ రోజు మనం ఏం కోరుకుంటున్నామంటే మహిళా రైతులు ఇంత కష్టపడి కృషి చేస్తున్నప్పుడు మనకు ప్రభుత్వం కూడా ఒక చేయి సాపి మనకు మద్దతు ఇవ్వాలి. ఈ రోజు మన దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు. చాలా సంతోషం సార్, మీరు మా ఇన్విటేషన్ తీసుకొని వచ్చినందుకు. మనకు ఏం అవసరాలు ఉన్నాయో అని అడిగితే మనకు తప్పనిసరిగా మద్దతు చేస్తారు అని అడుగుతున్నారు. అలాగే మన మధ్యలో సర్పంచ్ గారు ఉన్నారు, పెద్ద మనిషి వచ్చిండ్రు. దీవెన ఇస్తే చాలు, మిగతా పనులు మనం చేసుకుంటాము. అట్లానే మీరు కూడా ఉన్నారు సార్. వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం పండుగ చేసుకొని ఇంటికి పోయి మర్చిపోయేది లేదు. గుర్తుపెట్టుకోవాలి, మన ఊర్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయి, ఈ విత్తనాలను మనం ఎట్లా పెంచుకుంటాం. మన దగ్గర 10 మంది మెంబర్లు ఉన్నారు. ఈ రోజు మన మెంబర్లను 100 మందిని ఎట్లా చేసుకుంటాం. మన చేతిలో ఇంత భూమి ఉంది. ఇవాళ రేపు మీకు తెలుసు, ఈ ఏరియాలో గవర్నమెంట్ కూడా భూమి తీసుకుంటుంది కదా, ఏదో కంపెనీలు పెడతామని. కానీ మన భూమి కాపాడుకునేది ఎవరు కాపాడుకోవాలి? మన భూమి మనమే ఆడుకోవాలా లేదా? మళ్ళీ మా కొడుకులు బిడ్డలు అమ్ముకుంటాము, నేను ట్యాక్సీ నడిపిస్తా కాదు. మనం ఇంట్లో ఉన్నాము, హాయిగా ఉన్నాము, మన ఇల్లు ఉంది, మన భూమి ఉంది, మన వ్యవసాయం మనం చేసుకొని చదువుకొని వేరే దందాలు బిజినెస్ చేసుకొని మనం పైకి వస్తాం. కానీ ఉన్నాయని పొడగొట్టుకుంటే మనం పైకి రాలేము. సో ఈ మాట కూడా అందరం గుర్తుపెట్టుకొని ఈ పండుగ ఈ రోజు కాకుండా ముందు కూడా మనం ఇట్లనే మంచిగా బతుకుతాము.